చౌదరి గారు అమరావతి ఉద్యమం తొలినాళ్ళలో ఏదైతే శిబిరాలు వెలిసినాయో శిబిరాల్లో కూర్చోవటం కాదు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి అని చెప్పేసి మిమ్మల్ని కలిసిన రైతుల్ని లేదా మీరు స్వయంగా వాళ్ళకి ఫోన్లు చేసి మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరగండి అని చెప్పేసి ఫోర్స్ చేశారు. అలాగే అత్యంత కాస్ట్లీ న్యాయ ప్రక్రియ అమరావతి రైతులకు సంబంధించి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీరు ఆ లీగల్ బ్యాటిల్లో మీ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి అంటే మీరు చేసింది కూడా పక్కన వాళ్ళకి కూడా తెలవకుండా ఆ ఉద్యమాన్ని వెనకుండి లీగల్ బ్యాటిల్కి సహకరించారు. ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యారు మీరు? అంటే న్యాయం ధర్మం ముఖ్యం. అమరావతిలో ఒక అంగుళం కూడా నాకు కానీ మా కుటుంబానికి కానీ లేదు. కానీ అమరావతి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం ప్రకారం పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినప్పుడు నేను అక్కడ సాక్ష్యం, నేను కూడా ఉన్నాను, వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్. తర్వాత శంకుస్థాపన చేసినప్పుడు కూడా ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఒక మంత్రిగా అక్కడ రిప్రజెంట్ చేశాం. సో ఇష్టం వచ్చినట్టు అసలు ఎవరి వల్ల కాదు అది. కాబట్టి రైతులు పాపం అన్యాయం అయిపోతున్నారు. ఎందుకంటే రైతుల ఆశతో వాళ్ళ ప్లానింగు బడ్జెట్ అన్నీ మార్చుకున్నారు. ఆ సందర్భంగా ఎవరికి తెలియకుండా కాదు, అందరికీ తెలిసే చేశాను నేను. అది దాంట్లో భారతీయ జనతా పార్టీలో మొట్టమొదటి తీర్మానం పాస్ చేయించింది నేనే చేసి అప్పుడు ఉన్న మా అధ్యక్షులు గారితో కన్విన్స్ చేసి నేను సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కేంద్ర మా అధిష్టానంతో కూడా మాట్లాడే నేను అసోసియేట్ అయ్యాను దాంతో. తర్వాత లీగల్ బ్యాటిల్ అంటే ఆ విధంగా వీళ్ళు అదంతా ఆ ఉసురంతా ఈ స్టేట్ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తగిలి తీరుతుంది. ఎందుకంటే అంత ఏడిపించారు రైతుల్ని. ఆ రైతులు చందాలు వేసుకొని పాపం ఎకరానికి ఇంతని కొంత రేట్ చేశారు. ఎన్ఆర్ఐస్ కొంత ఇచ్చారు, కొంత ఇచ్చారు, ఎంత ఇచ్చినట్టు ఇచ్చినా అని. ఇంకా గ్యాప్ ఉంటే నేను మెజార్టీ నేనే ఇచ్చాను అనుకోండి, ఇచ్చి పూర్తి చేసాం. సో నేనంటే మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిసి. సో కాబట్టి ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కదిలించలేరు, 5 సంవత్సరాలు ఆపగలం అనేది నమ్మకం నాకు ఉండింది. సో ఆ ఛాలెంజ్ని తీసుకున్నాను నేను. మరీ అన్ని దేవంలోనే అంటూ ఉండేవాళ్ళే. సో 5 సంవత్సరాలు చేసి 4 ఇయర్స్ తర్వాత 3.5 ఇయర్స్ తర్వాత నేను ఎప్పుడు కలిసిన అమరావతి రైతులను కానీ అమరావతిని నేను వెళ్ళినా వాళ్ళు వచ్చినా ప్రతిసారి 5 ఏళ్ళు కాపాడతాం, నెక్స్ట్ ఎలక్షన్స్లో తెలివితేటలు ఉపయోగించి ఆచితూచి ఓటుని జాగ్రత్తగా వినియోగించుకోండి, మళ్ళీ తప్పుడు పని చేయొద్దు అని చెప్తే కొంతమంది చంపలేసుకున్నారు కూడా. పొరపాటు చేసాము ఇంతకుముందు, ఇక మళ్ళీ జన్మలో ఈ పొరపాటు చేయము అని. ఇప్పుడు ఇంకొక నెల 2 months ఆగాలి మనం, సుమారుగా 50 days ఆగితే తెలిసిపోతుంది అది. బీజేపీలో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ని జే గ్యాంగ్ అని, అదే బీజేపీలో చంద్రబాబుకు అనుకూలంగా ఉండేవాళ్ళు సి గ్యాంగ్ అని, ఈ గ్యాంగ్లు ఉన్నాయా బీజేపీలో? నాకు తెలిసి అఫీషియల్గా అయితే లేవు. అన్అఫీషియల్గా ఎవరికన్నా లీనేజ్ ఉందేమో నాకు తెలియదు. ఇప్పుడు నేనంటే భారతీయ జనతా పార్టీకి వచ్చాక ఎప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ గురువు అని నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు. అంతేగాని ఇక్కడ నుండి టీడీపీ ఎజెండా నేను రన్ చేయను. దాంట్లో నిజాయితీ వ్యక్తిత్వం కోల్పోతే ఇంక మనకు అనవసరం. కాబట్టి అలాంటి పనులు నేనైతే ఎక్కడ, మీడియా క్రియేషను కొంత ఉంటుంది, కొంతమంది ఏమన్నా మరితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ సొంత అవసరాలకి ఏమైనా ఎలైన్ అయ్యారేమో కూడా నాకు తెలియదు.